ఈ దేశంలో మైనారిటీల మీద విద్వేషాన్ని చల్లడం ద్వారా మాత్రమే చాలామంది అధికారాన్ని అండ్ రాజకీయ మంటలను చల్లార్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ రాజకీయ ఆకాంక్షలను, అధికార ఆకాంక్షలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. దేశంలో దాదాపు ప్రతి సమస్యను కూడా కేవలం మైనారిటీల మీదనో, కొన్ని మతాల మీద వ్యతిరేకతకు మళ్లించడం ద్వారా మాత్రమే వాళ్ళ కాలాన్ని నెట్టుకొని వస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఏమైనా పండుగల దగ్గరకు వచ్చాయనుకోండి, ఇక గోవధలు అని, ఆవు సంరక్షణ అని, ఎక్కడో దగ్గర ఏడో దగ్గర ఎవరో వచ్చి రెండు చిన్న తప్పులు చేస్తే దాన్ని భూతదములో చూపించి మీడియా అంతా కూడా కొందరి చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని సిలువల పలువలుగా ప్రచారం చేసి చివరికి మూక హత్యలు అసలు మామూలు రాజకీయం కాదులేండి. ఈ క్రమంలో తాజాగా ముస్లిం సంఘాలు దేశంలోని ప్రముఖ సంఘాలని రోడ్లెక్కబోతూ ఉన్నాయి. ఆవును వధించాలనో, ఆవు మాంసాలు తినాలనో ఎక్కడ ఏ గ్రంథంలోనూ లేదు. అందరూ కూడా దాన్ని ఏమీ ఒక పవిత్ర కార్యంగా ఏమీ చూడరు అని చెబుతూ ముస్లిం సంఘాలు ఫస్ట్ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఆ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం సంఘాలే, చిన్న చితక దేశంలో పేరెన్నికగల సంఘాలు కూడా. జమాయత్ ఉలమా హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని ఈ డిమాండ్ మొదలెట్టారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సమర్థించారు. అండ్ దేశంలోని ప్రముఖ ముస్లిం సంఘాలన్నీ ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉమ్మడిగా ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించబోతూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కూడా ముస్లిం సంఘాలు పిలిపివ్వబోతూ ఉన్నాయి. చాలా మంచి పని, అప్రిషియేటెడ్ థింగ్. ఎందుకంటే చెయ్యి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి, 100% ప్రకటించండి. తర్వాత పరిస్థితులు, పరిణామాలు మేము ఎట్లయితే అట్లా అవుతాయి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఎన్ని ఆవులు ఉన్నాయి, వాటికి వృద్ధాప్యం వస్తే ఏం చేయాలి? అప్పుడు కట్టు, గోశాలలోనే కట్టు, సంరక్షించు, పెట్టి దానికి సపరేట్ బడ్జెట్ పెట్టు, విడుదల చేయి నిధులు, సంరక్షించు. వ్యవసాయానికి వాడతారు ఆవులను, చేరా ఏమో మా ఏరియాలో బ్రహ్మాండంగా అందరూ చేస్తుంది. ఈ మధ్య కాసిన తగ్గినాయేమో ట్రాక్టర్లు వచ్చిన తర్వాత. ఆహార సమస్యలు రావా? లెదర్ ఇండస్ట్రీ, మాంసం ఇండస్ట్రీ, మాంసం ఎక్స్పోర్ట్ ఎవరి చేతిలో ఉన్నాయన్నీ. చెయ్యి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించు, ఎవరికి నష్టం? అదే ముస్లిం సంఘాలు అంటున్నాయి, ఎవరికి నష్టం? ప్రకటించు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించకుండా చేతుల అధికారాన్ని పెట్టుకొని కేవలం కొందరి మీద విద్వేషాన్ని వెదజల్లడం కోసం వాడుకుంటామేనట్లా అందరూ ఆవు మాంసం తినే బతుకుతూ ఉన్నారా? ఏమైనా అర్థం పడదాం ఉందా? మా ఇంటి దగ్గర 8-10 ఆవులు ఉంటుండే. ఒక ఆవు ఒకసారి అనే ఒక కష్టం వచ్చి ఒక ఆవు చనిపోతే దాన్ని తినే ఒక స్పెసిఫిక్ సెక్షన్కి అని అప్పుడు తినే ఒకరికి ఇస్తే మా అమ్మ 2 రోజులు ఏడ్చింది, ఇంటి దగ్గర ఆవు ఇట్లా అయిపోయానే అని. అందరూ ఏదో ఆవును తినే బతుకుతూ ఉన్నట్టున్నారు, ఆవు మాంసం తినే బతుకుతారు కొందరు, మిగతా వాళ్ళు మాంసమే తినరు, మిగతా వాళ్ళు ముట్టుకోరు అన్నట్లు దాని మీద రాజకీయము, దాని మీద మూకదాడులు, దాని మీద హత్యలు, ఎవడో పని పాట లేకుండా పాన్ పరాగలు వేసుకుని తిరిగే పనికిమాల కొడుకులు రోడ్ల మీద కొన్ని జెండాలు పట్టుకొని దీని మీద మళ్ళీ చెత్త దాడులు, చెత్త రాజకీయం. అవును, అధికారం ఉంది కదా, ప్రకటించి ఏమైంది? ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి సంరక్షించబ్బా, వద్దని ఎవరు అంటున్నారు? అదే మరి ముస్లిం సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రకటించండి. అట్లా ప్రకటిస్తే రాజకీయానికి అవకాశం ఉంటుంది కదా వీళ్ళకు. మరి ముస్లిం సంఘాలు రోడ్డు ఎక్కుతున్నాయి, హిందూ సంఘాలు కానీ రోడ్లు ఎక్కండి, అన్ని సంఘాలు రోడ్లు ఎక్కండి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పి సంరక్షించండి. తర్వాత దేశంలో ఉన్న లక్షలాది ఆవులను సంరక్షించండి.